రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవహర్ మనతో ఉన్నారు. జవహర్ గారు, మొన్న ప్రారంభోత్సవం నాడు జరిగిన సంఘటన మీద వర్తక లోకం అంతా కూడా ఆందోళన చెందుతుంది, ఆవేదన చెందుతుంది. మీరేమనుకుంటున్నారు? ఎలాంటి చర్య ఉంది ఆయన మీద? చర్య అన్నది ఛాంబర్లో సాంప్రదాయం ఉంది. మాజీ అధ్యక్షులతోటి కూర్చుని మాట్లాడి తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇలాంటి జరగడం చాలా మంచి పరిణామం కాదు. ఇలాంటి ఎప్పుడు జరగకూడదు. ఇలాంటి పరిణామాలు ఎప్పుడు జరగకూడదు. అక్కడ ముఖ్య అతిథులు ఎంతమంది ఉన్నారు అని ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు ఇలాంటి విషయాలు జరగకూడదు. దీంతో అందరితో మాట్లాడి కంపల్సరీ దీని మీద చర్య తీసుకుంటాం. ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడు ఏం జరగకుండా చూడాల్సిన బాధ్యత వర్తకం మీద ఉంది. సార్ జవహర్ గారు, ఇప్పుడు ఛాంబర్ బైలాలోనే అధ్యక్ష కార్యదర్శులకి పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి. మరి మీ అధికారాన్ని, వీటో పవర్ ని ఉపయోగించి చర్య ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దానికి కారణం అంటే మా టర్మ్ 15 రోజులు ఉంది. వెళ్ళిపోయే ముందు నేను ఏ చర్య తీసుకోవాలా ఇది బాధగా ఉంటుంది. జనరల్గా పెద్దలతో మాట్లాడి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాజీ అధ్యక్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒక్కడినే చర్య తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా సరే ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగకుండా ఉండాలి. దానికి కొంతమంది ఛాంబర్ ప్రముఖులు దీంట్లో పాత్ర వేస్తే చాలా బాగుంటుంది. సార్, అంటే ఇలాంటి సంఘటనల మీద తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు అందరూ చాలా. మీరు ప్రధానంగా అంటే దీని మీద కీ రోల్ పోషించి ఆ వేదిక మీద ఉన్నారు. ఆ రోజు అన్ని చూశారు. భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మీరిచ్చే సందేశం ఏంటి వర్తకులో? కానీ ఇప్పుడు వర్తకులు ఎప్పుడు కూడా చాలా అధికారమే తిరుగుబాటు చేయరు. అలాంటి మనలో మన పేరు తిరుగుబాటు. ఇది చిన్న తొందరపాటు చర్యది. తిరుగుబాటు అంటే ఆయన చిన్న విషయం గుర్తుపెట్టగాలి. ఆయన ఉన్నది పదవిలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ పిలిచారు. ఆయన వినకపోతే మనం ఏం చేయలేం. దానికి చిన్న మిస్ అండర్స్టాండింగ్ అయ్యి ఎక్కువ గొడవ చేశారు. అది మంచిది కాదు. అది ఏదైనా కొంచెం ఆలోచించి ఏ సభ్యుడైనా ఛాంబర్ 3,000 సభ్యులు ఉన్నారు. ఏదైనా తేడా వస్తుంది. కొన్ని పొరపాటు జరుగుతాయి, కొన్ని పొరపాటు నా వల్ల జరుగుతుంది, అది ఎవరో జరుగుతుంది. దాంతో చర్చించుకొని ఏంటి ఇలా జరిగింది అని ఆలోచిస్తే అసలు గొడవ ఉండదు. సో ఈ సమస్యకి ఎండ్ కార్డు త్వరలో పడిపోతుందంటారు. త్వరలో తప్పకుండా పెద్దలతో మాట్లాడి 2-3 రోజుల్లోనే అందరితో మాట్లాడి తప్పకుండా దీనికి ఇలాంటి చర్య ఇంకెప్పుడు జరగకుండా వర్తకుల్ని ప్రార్థిస్తున్నాను. ఎలక్షన్లు వస్తాయి, పోతాయి, మనం ఎప్పుడు ఉంటాం. మనం ఎప్పుడు కూడా దీంట్లో వాసు గారు, ఎంపీ గారు అందరూ ఉండగా వాళ్ళు చాలా బాధపడ్డారు. చాలా ఎంపీ గారు నాతో అన్నారు, ఏంటి ఎవరు గారు మీరు వర్తకులు చరిత్ర పుస్తకం చదువుతున్న నాకు చరిత్ర కనబడుతున్నది, ఏంటి ఇలాగా కూడా జరుగుతాయా అని ఆవిడ అడిగేది. వాసు అన్నీ ఖండించారు కూడా. నేను మాట్లాడతానండి జవహర్ గారు అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే కాదు. ఇక్కడ మన సమస్యలు ఉంటే తప్పుడు సమస్యలు ఉంటాయి. అధికారితో తిరుగుబాటు చేయాలంటే ప్రశ్న ఆలోచిస్తాం. అలాంటి మనలో తిరుగుబాటు మంచిది కాదు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. మనం ఏదైనా విషయం ఉంటే మనం మాట్లాడుకోవాలి. ఎవరిని మీరు పిల్లలు ఇలా పిలిచారు, ఆయనే పిలవాలి. అసలు బాధ్యత ఏంటంటే ఆయనకు తెలియక. ఎందుకంటే ఆయనే ఇంపార్టెంట్ పోస్ట్ ఉన్నాడు. నా తర్వాత పోస్ట్ సెక్రటరీ గారు ఆయనే, ముగ్గురే మెయిన్ పోస్ట్. లక్ష్మణ్ జవహర్, మధ్యలో మురళీకృష్ణ అంటే సెక్రటరీ, కనకాల రాజా థర్డ్ ప్లేస్. ఎక్కడైనా చూసుకోండి. అలాంటి పోస్టులో ఉంటూ గొప్పని తెలియక కంగారుగా ఎవరో ఏదో అంటే రెచ్చిపోవడం మంచి సిస్టమ్ కాదు. సాంప్రదాయం దయవుంచి ఎవరు కూడా ఫాలో అవద్దని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవహర్ గారు ప్రమాణాలు చెప్తున్నారు. ఛాంబర్కు ఉన్న చరిత్ర, ఛాంబర్కు ఉన్న విలువ, ఛాంబర్కు ఉన్న ఉన్నత ప్రమాణాలను పాటించడానికి ప్రతి వర్తకుడు కృషి చేయాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అంటున్నారు. ఆయన ఆ విధంగా తీసుకువెళ్ళడానికి ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇప్పుడు ఉన్న ఈ వివాదానికి సంబంధించి త్వరలో పెద్దలందరూ కూడా ఒక ఎండ్ కార్డు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తమ కార్యవర్గం చర్యలు తీసుకోకపోవడం కారణం త్వరలో దిగిపోతున్న నేపథ్యంలో తొందరపడి అందరి అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వెంటనే చర్య తీసుకోలేదంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.